మను మేకోవర్ బ్యూటిషియన్ అకాడమీ మరి స్మితా సోని నిర్వహించినటువంటి ఈ ట్రైనింగ్ క్లాసులో ఈరోజు మనతో రాధిక గారు కూడా వచ్చారు. ఆమె కూడా మేకప్ ఆర్టిస్టే. ఆమె మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను జగిత్యాల నుంచి వచ్చానండి. జగిత్యాల నుంచి. ఎలా తెలిసింది మీకు ఇందులో? మేడం గ్రూప్లో ఉన్నాం, మేము తెలుసుకున్నాం అలా అలా. ఏమనిపించింది ఈరోజు ఈ కండక్ట్ చేసినట్టు ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి, చాలా నేర్చుకున్నాము, ఎక్స్పీరియన్స్ బాగుంది. మీకు తెలిసిన మేకప్ కంటే ఈరోజు వచ్చినట్టు కొత్తగా అనిపిస్తుందా? చాలా డిఫరెంట్ ఉందండి. చాలా టిప్స్ కానివ్వండి, కొన్ని అవుట్పుట్ లుక్స్ కానివ్వండి, చాలా బాగుంది. రేఖ గారు ఎంతమందికి తెలుసా ఆమె ఈ టైప్ ఆఫ్ మేకప్ వేస్తారు? నేను ఇన్స్టాలో ఫాలోవర్నండి, ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ ఉంటాను మేడం. మీరు మరి మెలకువలు నేర్చుకున్నట్టేనా మళ్ళీ మళ్ళీ ఎట్లా ప్లాన్? నేర్చుకోవాలి. ఏం చెప్తారు మరి ఈ మేకవర్ చేసిన స్మితా సోనికి ఏం చెప్తారు? సూపర్ మేడం, మీరు ఇలాంటివి ఇంకా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయాలి. ఇంకా మాలాంటి వాళ్ళకి అడ్వాన్స్గా నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి థ్యాంక్ యూ. బాగుంది. థ్యాంక్ యూ అండి. మను మేకవర్ బ్యూటిషియన్ అకాడమీ వాళ్ళు నిర్వహించినటువంటి ఈరోజు మరి రేఖ గారు కూడా వచ్చారు ఇక్కడికి. స్మితా సోని ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా దగ్గరుండి నిర్వహిస్తున్నారు గత 30 రోజుల నుంచి కూడా. ఆలియా గారు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఆమె నడితే ఎలా అనిపిస్తుంది? కైసవా? हाँ, आज का जो सेमिनार था बहुत अच्छा है. बहुत टेक्निक्स सीखे हैं, न्यू टेक्निक सीखा है और प्रोडक्ट पे प्रोडक्ट कैसा यूज़ करना है. अब तक जो था अलग था. ये क्या है, मेकअप में क्या रहता है, दिन ब दिन कुछ ना कुछ न्यू प्रोडक्ट्स आते रहते हैं, न्यू टेक्निक्स आते रहते हैं. अपन लोगों को सीखने के लिए, आगे बढ़ने के लिए कुछ ना कुछ सेमिनार्स अटेंड करेंगे तो ही अच्छा रहेगा. और रेखा मैडम इतना अच्छा सीखा है, आज इतना अच्छा सीखा है कि समझने भी आया और करने के लिए भी आता है. మను మేకవర్ నిర్వహించినటువంటి ఈ మేకప్ బ్రిడల్ ఈ కార్యక్రమం రేఖ గారు కూడా రావడం జరిగింది. స్మిత గారు మరి స్మితా సోని గారు చాలా చక్కగా కండక్ట్ చేశారు. వాణి గారు కూడా మరి ప్రోగ్రామ్కు అటెండ్ అయ్యారు. వారికి తెలిసినటువంటి మేకప్ కంటే కూడా ఎక్కువ ఏమైనా టెక్నిక్స్ నేర్చుకున్నారా లేదా వారి మాటలు తెలుసుకున్నారు? ఎలా అనిపిస్తుంది మేడం? బాగా చెప్పారు సార్. నాకు వచ్చిన దానికంటే రేఖ మేడం దగ్గరికి వచ్చిన తర్వాత చాలా న్యూ టెక్నిక్స్ తెలుసుకున్నాను. పర్సనల్గా మీరు మేకప్ చేస్తుంటాను ఆల్రెడీ. మీరు మేకప్ ఆల్రెడీ కనుక ఇక్కడికి వచ్చే కొత్త విధానం అనిపించింది? అవును, చాలా కొత్తగా నేర్చుకున్న దాని రేపటి నుంచి దాని ప్రొసీజర్ చేస్తారా? చేస్తాం సార్. ఎలా వచ్చారు మీరు ఇక్కడికి? ఎలా వచ్చారు? నేను ఇన్స్టా త్రూ సార్. మ్యామ్ ఇన్స్టా ఫాలో అవుతాను, ఇన్స్టా త్రూ వచ్చాను. కండక్ట్ చేసిన వాళ్ళు మరి స్మితా సోని ఎలా అనిపిస్తుంది? ఆమె తీసుకురావడం లాభదాయకం హైదరాబాద్? అవును సార్, మా మీద చాలా బాగా బాగా చూసుకున్నారు. ఈ ఫీల్డ్ ఎలా ఉంది? ప్రతి ఒక్కరు కూడా బ్యూటిషియన్ లాగానే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు బ్యూటిషియన్ అనుకుంటారు కదా, ఫీల్డ్ తీసుకొని ముందుకెళ్ళొచ్చు సార్. యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్కి అయితే వెళ్ళొచ్చు, ప్రాబ్లమ్. ఎలాంటి వాళ్ళైనా సరే నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ సార్. సో మను మేకవర్ గారు నిర్వహించినటువంటి రేఖ గారు రావడం జరిగింది. సో మరి స్మితా సోని చేసినటువంటి ఈ కార్యక్రమానికి శిరీష రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు అడుగుతుంది, ఏమనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాది ఆంధ్ర, కడప డిస్టిక్. ఒక మారుమూల పల్లెటూరు గ్రామానికి చెందిన నేను బ్యూటిషియన్ ఫీల్డ్లో 12 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇప్పటికీ అప్డేట్స్ అన్నీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా ఇక మీదట నేర్చుకొని నేను నా సరౌండింగ్లో ఉన్న సిటీస్ కానీ విలేజెస్ కానీ అమ్మాయిలందరినీ డెవలప్ చేయాలా, ఈ ఫీల్డ్లోకి వాళ్ళని కూడా రమ్మని చెప్పాలా, ఇన్వైట్ చేసి అందరినీ డెవలప్ చేయాలి. ఎందుకంటే ఒక హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకూడదు. మనం సొంతం నిర్ణయాలు తీసుకుంటూ మనం కూడా హ్యాపీగా జర్నీ చేయొచ్చు బ్యూటిషియన్ ఫీల్డ్లో అని నాకైతే చాలా గోల్ రీచ్ అయ్యాను. ఇక మీదట కూడా నేను మేడంని ఇన్స్టాలో ఫాలో అవుతున్నాను కదా, ఇంకా అప్డేట్స్ ఏమన్నా ఉన్నా కూడా నేను అప్డేట్స్కి ఫాలో అవుతూ నేను కూడా ఇట్లా క్లాసెస్కి అటెండ్ అవుతూ మేడం కాంటాక్ట్లో ఉంటా అని చెప్పింది. సరే మేడం, నేను ఏమున్నా కూడా నాకు చెప్పండి, నేను వస్తాను. నాకు ఇట్లా ఉన్నారు స్టూడెంట్స్, నాది కూడా పెద్ద బ్యూటీ పార్లర్ అండి, నేను మేకప్స్కి అన్నీ వెళ్తుంటాను. స్మితా సోని గారు పెట్టినటువంటి కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది, 100% సక్సెస్ అవుతుంది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఇంత లాంగ్ నుంచి వచ్చి అంటే 5,000 అమౌంట్ పెద్ద విషయం ఏం కాదు, చిన్న విషయమే. కానీ మేము అంత లాంగ్ నుంచి ఎంత స్ట్రగుల్ చేసి ఇక్కడికి వచ్చాము. మేడం క్లాస్ ఎంత ఇంపార్టెంట్, దానికి మేడం కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే. మను మేకవర్ బ్యూటీ అకాడమీ నిర్వహించినటువంటి ఈరోజు మరి రేఖ గారు కూడా వచ్చారు ఇక్కడికి. ఈ కార్యక్రమంలో మరి హరిణి గారు కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నారు. తను కూడా మేకప్ ఆర్టిస్టే.
సో వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ప్రోగ్రామ్ ఎలా ఉందో వారు మాట్లాడతారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది ఈ యొక్క ప్రోగ్రామ్? చాలా బాగుందండి. యాక్చువల్గా నేను ఇంతకుముందు చాలా సెమినార్స్ అటెండ్ అయ్యాను, చాలా మేకప్ క్లాసులకు కూడా అటెండ్ అయ్యాను. అవన్నీ డిఫరెంట్ టెక్నిక్స్, మ్యామ్ది డిఫరెంట్ టెక్నిక్ ఉంది. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో చేయబోయే మేకప్స్లో నేను ఈ టెక్నిక్స్ యూజ్ చేసి కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎన్ని టెక్నిక్స్ తెలుసు? ఇంతమందికి మీరు ఏం పద్ధతులు వాడారు? ఇంతకుముందు ఆల్మోస్ట్ ఇలానే, బట్ 2-3 స్టెప్స్ మ్యామ్వి ఎక్స్ట్రా ఉన్నాయి. సో అవి కూడా యాడ్ చేస్తే ఫైనల్ లుక్ మారుతుందేమో అని నా హోప్ అంతే. సో ఐ విల్ ట్రై. ఓవర్ అనిపించదా? అంటే మన సైడ్ కొంచెం ఓవర్ అంటారు, బట్ కొంతమంది ఇష్టపడతారు, ఓవర్గా కూడా మేకప్ అవడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళ దగ్గర ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎల్బీ నగర్, హైదరాబాద్. ఎలా ఉంది ప్రొఫెషన్, ఎలా ఉంది? బాగుందండి. ఇప్పుడైతే ఫీల్డ్ చాలా బాగుంది, చాలా స్కోప్ ఉంది ఎదగడానికి. అలాగే అంత గట్టి కాంపిటీషన్ కూడా ఉంది. మొత్తం మీద చూస్తే మరి స్మిత వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ కదా, ఎలా అనిపిస్తుంది? ఇది చాలా హెల్ప్ఫుల్ అనే చెప్పాలి. మను మేకవర్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి చెన్నై వెళ్ళి మ్యామ్ క్లాసులు అటెండ్ అవ్వడం చాలా కష్టం. సో ఇలా ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు టెక్నిక్స్ తెలుసుకోవడానికి ఇలా సెమినార్స్కి అటెండ్ అవ్వడం చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో దానికోసం మను మేకవర్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో నిహారిక కూడా మరి మను మేక్ ఓవర్స్ వారు కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క సెమినార్కు రావడం జరిగింది. ఆమెను అడిగి మరి రేఖ గారు రావటం కానీ ఇక్కడ నిర్వహించినటువంటి స్మితా సోని గారి యొక్క ఈ కంబైన్ ఎలా ఉందో వారి మాట తెచ్చుకున్నాను. హాయ్ అండి. హలో. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. యాక్చువల్లీ నేను 5 years నుంచి ఉన్నాను ఈ ఫీల్డ్లో. నేను ఫ్రీలాన్స్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ స్టైలిస్ట్. బట్ డెఫినెట్లీ నాకు కొత్త టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిసాయి. డెఫినెట్గా ఇట్స్ రియల్లీ గుడ్ టు బీ హియర్. మీరు తెలుసుకున్న దానికంటే ఇంకా కొత్త విషయాలు తెలిసినా అనిపిస్తుందా? డెఫినెట్లీ కొత్త విషయాలు అయితే తెలిసాయండి. డెఫినెట్లీ కెమికల్స్ కానీ ఆ యొక్క సౌందర్యాలు కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి. నాకు కొత్త బ్రాండ్స్ కూడా యాక్చువల్లీ తెలిసాయి. ఫాలో అవుతారు మరి? మ్యాక్సిమం ఇదే ఫాలో అవుతాను, బట్ నేను ఫాలో అయ్యేదానికంటే కూడా ఇంకొంచెం ఎక్స్ట్రానే తెలిసింది. మనం మేక్ ఓవర్స్ వాళ్ళకేం చెప్తారు? డెఫినెట్లీ ఇంకా చాలా చేయాలి అని కోరుకుంటున్నాను. స్మిత గారు ఇంతమందికి పరిచయం మీకు? లేదు, ఇన్స్టాగ్రామ్లో నుంచి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. రావటం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉందండి. థ్యాంక్ యూ. మను మేకవర్ నిర్వహించినటువంటి మేకప్ సెమినార్కు వాణి గారు కూడా వచ్చారు. వారిని తెలుసు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము శంషాబాద్. ఎలా అనిపిస్తుంది? మ్యామ్ మేకప్ చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ రేఖా మ్యామ్ నుంచి మేము ఫాలో అవుతున్నాము. ఇంకేంటంటే మ్యామ్ మన హైదరాబాద్కి వచ్చినందుకు అటెండ్ అయ్యి సెమినార్ వినాలని ఇక్కడికి వచ్చాము. అనుకున్నారా రేఖ గారు వస్తారని? లేదు, అస్సలు అనుకోలేను. మను మేకవర్స్ మనకి ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు మ్యామ్ హైదరాబాద్కి వస్తున్నారు అంటే మనం కంపల్సరీ మ్యామ్ది మేకప్కి సెమినార్కి అటెండ్ అవ్వాలని అటెండ్ అయ్యాను. చెప్తారు మను మేకవర్ వాళ్ళకి? మను మేకవర్స్ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మ్యామ్ మేకప్స్ మాకు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. మను మేకవర్ వారు నిర్వహించినటువంటి ఈ బ్యూటీ సెమినార్కు మరి అనుష గారు కూడా వచ్చారు. వారిని అడిగి తెలుసుకుంది. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? హైదరాబాద్ నాగారం. ఎలా అనిపిస్తుంది ఈ సెషన్? చాలా బాగుందండి. టెక్నిక్స్ నేర్చుకున్నారు, చాలాసేపు చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. మరి లేదు, కొత్త టెక్నిక్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడు టైం పడుతుంది కదా. న్యూగా అంటే కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్, క్విక్గా మేకప్ ఎలా వేయాలి అని కొంచెం అడ్వాన్స్ మేకప్స్ నేర్పించు. ఈ జనాలకు వెళ్ళిపోతుంటారా ఇది? డెఫినెట్లీ. మీరు ఎలాంటి టెక్నిక్స్ వాడతారు? మ్యాక్సిమం ఇలానే, కాకపోతే మేడం ఇంకొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ నేర్పించు. ఫ్యూచర్ ఎలా ఉంది ఈ యొక్క ఫీల్డ్లో? చాలా బాగుంది. సో ఈ మను మేకవర్ వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఇలాంటి కండక్ట్ చేయడం మీకు ఉపయోగమేనా ఇక్కడ ఉన్న వాళ్ళకి? చాలా ఉపయోగకరం. ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళకి, కొంతమంది లాంగ్గా ఉండే వాళ్ళకి తెలియదు కదా. సో ఇట్లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు. నెల్లూరు నుంచి మను మేకవర్ వారు నిర్వహించినటువంటి ఈ సెషన్కు వహీద గారు కూడా వచ్చారు. ఆమె మేకప్ ఆర్టిస్ట్. ఆమె యొక్క మేకప్ విశేషాలు, ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలు ఆ మాటలో తెలుసుకుంది. హాయ్ అండి. హాయ్. ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. చాలా కొత్త టెక్నిక్స్ చాలా యూజ్ అవుతాయి మాకు. అండ్ చాలా తెలియని అన్నీ కూడా నేర్చుకున్నాం. అండ్ అర్థమయ్యేలా బాగా చెప్తున్నారు. రేఖ గారు ఇంతకుముందు తెలుసా? ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో తెలుసు. తర్వాత మా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసి నేను 1 day ముందు బుక్ చేసుకొని వచ్చాను, టికెట్ ఉంటుందో లేదో అని. కానీ వచ్చినందుకైతే చాలా చాలా ప్లస్ అయింది. కావచ్చు 80, 90, 20 అయ్యింది. 90% అయిపోయింది. అంటే మిగతాది ఇంకా మేము చేసేదాన్ని బట్టి ఉంటుంది. కానీ మేడం చాలా బాగా చెప్పారు, అర్థమయ్యేలాగా నీట్గా. కానీ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది మేకప్ మాత్రం. ఏం చెప్తారు మను మేకవర్స్ వాళ్ళకి? ఏం చెప్తారు?
చాలా తెలియని చాలా తెలుసుకోవచ్చు. వచ్చారంటే ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది ఇక్కడే కూడా అవ్వచ్చు ఎవరైనా వస్తే. థ్యాంక్ యూ సార్. లింగంపల్లి నుంచి కూడా సౌమ్య గారు ఈరోజు మరి మేకప్ ఆర్టిస్ట్ మరి రేఖ గారు నిర్వహించినటువంటి, అలాగనే స్మితా సోని నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి మను మేకోవర్స్ వారు మరి ఆమె మాటలోనే అనుభవాన్ని తెలుసుకుందాం. చెప్పండి మేడం. హలో అండి, నా పేరు సౌమ్య. నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. అండ్ రేఖా మేడం చాలా మంచి టెక్నిక్స్ చెప్పారు, టిప్స్ చెప్పారు, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చాలా నేర్చుకున్నాను. నేను 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇందులో. బట్ ఎన్ని సెమినార్స్కి అటెండ్ అయినా కూడా ప్రతిసారి నాకు అది కొత్తగానే ఉంటుంది, కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడం. సో చాలా యూస్ఫుల్ ఉందండి సెమినార్. లింగంపల్లి. ఏం చెప్తారు మీ ఫ్రెండ్స్కి, ఏం చెప్తారు మరి? సజెస్ట్ చేస్తాను రేఖా మేడం మాస్టర్ క్లాస్కి అటెండ్ అవ్వమని. సో డెఫినెట్లీ. మను మేకవర్స్ ఏం చెప్తారు? చాలా మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చారండి మను మేకర్స్ వాళ్ళు. చాలా యూస్ఫుల్ ఉంది ఇది మాకు. ముందు కూడా ఇలాంటి సెమినార్స్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మను మేకవర్స్ నిర్వహించినటువంటి ఈరోజు బ్యూటీ సెషన్కు మరి సుజాత గారు కూడా వచ్చారు. వారంటే తెలుసుకుంది. ఎక్కడి నుంచి వచ్చారు? బడంగపేట, బాలాపూర్ దగ్గర బడంగపేట నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. రేఖా మేడం మేకప్ చాలా నచ్చింది. మీకు తెలుసా టెక్నిక్స్ ఇంత ముందుకు? కొన్ని తెలుసు, కొన్ని తెలీదు. అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఐడియా లేదు. ఈరోజు చాలా నేర్చుకున్నాను కొన్ని టెక్నిక్స్. వెళ్ళారా సెషన్స్? మహేష్ అకాడమీకి వెళ్ళాను 2-3 times. దానికంటే ఇక్కడ ఇంకా చాలా టెక్నిక్స్ నేర్చుకున్నాను నేను. మను మేకోవర్ నిర్వహించడం అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తారు? నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడ ఒకవేళ పెడితే క్లాస్ కంపల్సరీ మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సో బైరమాలగూడెం నుంచి రవలి మరి ఈరోజు మను మేకోవర్స్ వారు నిర్వహించినటువంటి మేకప్ సెషన్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రేఖ గారి సెషన్కు మరి నిర్వహించింది స్మితా సోని గారు. ఎలా అనిపిస్తుందో వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి రవలి గారు. మాకు మేకప్ అంటే చాలా ప్యాషన్, చాలా ఇంట్రెస్ట్. రేఖా మ్యామ్కి రేఖా మ్యామ్ దగ్గరికి వెళ్ళాలని కూడా చాలా ఇంట్రెస్ట్. అక్కడికి వెళ్ళలేక ఇక్కడికి వచ్చాము. అంది చాలా బాగుంది. బ్రైడల్ మేకప్ ఎలా అనిపించింది? అలా తయారు చేయటం ఎలా అనిపించింది? మీరు అలాంటి మోడల్ని వాడతారా? మేము అలాంటి మోడల్స్ అంటే మేము బ్రైడల్స్ వేస్తే వెళ్తాం కదా. చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. తెలిసిన ఏమన్నా కొత్తగా? తెలిసాయండి, చాలా టెక్నిక్స్ తెలుసుకున్నాం. మాకు తెలియని టెక్నిక్స్ కూడా రేఖా మ్యామ్ చాలా బాగా చెప్పారు. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశా. ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు? ఇదే తయారు చేస్తారా? బ్రైడల్స్ అన్నీ చేస్తా. సంపాదిస్తున్నారా? సంపాదిస్తున్నా. మీరు ఎప్పుడు చేసుకుంటారు పెళ్ళి? నేను నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా. మీరు మేకప్ వేసుకుంటారా? నాది నేనే వేసుకుంటా. ఎంత టైం తీసుకుంటారు తయారవటానికి? అంటే వేరే వాళ్ళకా? మాదియా 1/2 hour. మిగతా వాళ్ళకి? బ్రైడల్ అయితే 2 hours, 1.5 hours అవుతుంది.